కోరుసుకుడు పద్ధతికి కావాల్సిన పదార్థాలు గుడ్డు, కొబ్బరికాయ, ఇంకా అగరబత్తి పుల్లలు, ముత్యాలమ్మ చెట్టు, ఇప్ప చెట్టు కొమ్మ ఒకటి, అను పసుపు కొమ్ము, దారం. పండగ స్టార్ట్ అయ్యి రెండవ రోజు ఇది. పొద్దునే వచ్చేసారు గ్రామ పెద్దలు మరియు కొంతమంది గ్రామస్తులు. ఇది రెండో రోజు కాబట్టి రెండో రోజు చేయాల్సిన తంతు పొద్దునే చేయాల్సింది కొంచెం ఉంటుంది. ఆ పని కోసం ముందే వచ్చేసారు. కోరుసుకుడు అంటారు ఆ పద్ధతిని. ఇప్పుడు మీకు చూపిస్తా కళ్ళకు కట్టినట్టు. బాగానే ఇక్కడ పొయ్యి వేసారు. అన్న ఎందుకు వేసారు అన్న పొయ్యి ఇక్కడ? దోమలు ఏంటి రాకుండా వస్తాయి కదా, ముత్యాలమ్మ దగ్గర ఏం చేస్తారంటే కోరుసుకుడు అంటే అది ఇది పుంజునిస్తారు, కొబ్బరికాయ కొడతారు ముత్యాలమ్మ. ఆ తల్లి మళ్ళీ దోమలు కానీ దోమలు వస్తే మళ్ళీ వస్తాయి కదా రోగాలు కుట్టుకోకుండా ఊరికి గ్రామాలకి ఊర్లోకి. మళ్ళీ ఇక్కడ ఇప్పు పువ్వు వేపుతారు. ఇప్పు పువ్వు వేపుకొని తింటారా? వేపుతారు అవి రాకుండా తల్లిని చెప్పి. ఓకే, మంచిది. అంటే ప్రతి ఒక్క దాన్ని పడతారు కదా ముత్యాలమ్మకి రాకుండా. అవునవును, ఏం రాకుండా అమ్మ తల్లి పోయకుండా ఏ జ్వరాలు రాకుండా మన ఊరికి ఏ అరిష్టం కూడా కలగకుండా దాంతో సీమ కానీ కుట్టుకోకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అట్లా అక్కడ మంట పెడతారు. మంట పెట్టి వేపుతారు. ఓకే, బాగుంది. అది చేసిన తర్వాత ఓకే, ఆ పద్ధతి కోరుసుకుని చేసిన తర్వాత ఇక్కడ ఇప్ప పువ్వుని వేపుకొని తింటారు. అన్న చెప్పండి, ఇక్కడ ఇదే కదా కొత్త ఇప్పు పువ్వు కదా ఇది? కొత్త పువ్వు. దీన్నే ఇక్కడ అక్కడ ఇస్తారనమాట నిప్పులలో. ఏ రోగం రాకూడదు మా ఊరికి, ఏ అరిష్టం జరగకూడదని కోరుకొని ఇస్తారు. అంతేనా? మంచిగా జరగాలని. రెండు పొలా జమీ వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? ఇవి దేనికోసం కూర్చుతున్నారు? 12 కార్తీలా పెట్టి వర్షాలు తెలుస్తుంది మనకి. చూద్దాం అది ఎట్లా తెలుస్తుందో. నాకు నేను ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఇక్కడ 12 పువ్వులు గుచ్చాలి. ఆ పుల్లలో 12 పువ్వులు. 12 చీపురు పుల్లకి, కొత్త చీపురు పుల్లకి కొత్త ఇప్పు పువ్వు ఒక్కొక్కటి అలా 12 గుచ్చాలి. మళ్ళీ దేవుడి 12 పువ్వులు ఎందుకు గుచ్చారంటే 12 కార్తీలు ఉంటాయి కదా, 12 సీజన్స్ అనుకుంటా. నాకు తెలియదు కార్తీలు అంటే, వాటికి పెద్దలకి తెలుస్తాయి. 2 4 5 6 12. ఇంకో పుల్లకి ఇంకో 12. కొబ్బరికాయ పెంచుతారు. 12 దీంట్లో చేయాల్సిన తంతు ఇప్పుడు ఇదే మెయిన్ తంతు. 12 అంటే 12 కార్తీలు. వేటకు రెడీ అవుతున్న గ్రామ సింహాలు ఇవే కదా వేటకి తీసుకెళ్ళేది. ఎటు వెళ్ళిపోయినా ఇవే వేటకి రెడీ గ్రామ సింహాలు. వీటినే తీసుకెళ్తారు వేటకి. ఇవ్వండి, వీటిని వేటకి తీసుకెళ్తారు. ఈరోజు పెద్ద వేటని పట్టుకొస్తాయి. గట్టి మొడక. ఇప్పుడు ముత్యాలమ్మ చెట్టుకి కోడిని బలిస్తున్నారు, అంత మంచి జరగాలనేసి. వేటకి వెళ్తారు కాబట్టి ఆ వేట కంపల్సరీ వేట దొరకాలి, ఏదో ఒక వేట దొరకాలని కోరుకుంటారు. అలానే ఊరు కూడా బాగుండాలనేసి కోరుకుంటారు.
కోరుకుంటున్నారు మంచి జరగాలనేసి నీరు చల్లారు రాయికి. పసుపు ఇంకా కుంకుమ కూడా పోస్తారు ఈ రాయికి. ఆ కత్తి ఆ బండ కిందే ఉంటుంది అనమాట సంవత్సరాలు. ఈ పండగ చేసినప్పుడే తీస్తారు బయటికి. ఇక్కడ పెట్టారు, ఎవరు తీయరు, ఎవరు ముట్టుకోరు కూడా ఆ కత్తిని. ఎవరన్నా తీసుకుంటే వాళ్ళకి అరిష్టం జరుగుద్దని నమ్మకం మా వాళ్ళకి, మా గ్రామస్తుల నమ్మకం. కాబట్టి తీసుకోరు. పోయిన సంవత్సరం తీశారు, ఈ పండగ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడే తీస్తున్నారు ఆ కత్తిని. బియ్యం 3 సార్లు పోయాలి, పసుపు 3 సార్లు, కుంకుమ 3 సార్లు. నోరు మొత్తం కొంచెం నా ప్రాధచ్చి. ఇప్పుడు ముత్యాలమ్మ చెట్టుకి కోడిని బలిస్తారు. ఇప్పుడు కోరుకుంటారు అన్నమాట, ఊరంతా బాగుండాలి, ఏ రోగం రాకూడదు, ఊరికి ఏ అరిష్టం జరగకూడదు, అంతా బాగానే ఉండాలనేసి కోరుకుంటూ కోయిన ముత్యాలమ్మ చెట్టుకి బలిస్తారు. కాలం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. Agamaniga korus na kok muka atau muka. Dara kata lah kok. Angke warna itu baru. Tapi itu. Pus. మా ఆదివాసులకి విగ్రహం ఉన్నది ఏముండదు, ప్రకృతే దైవం, ప్రకృతిని ఆరాధిస్తారు. కాబట్టి చెట్టు దగ్గర
ఇటువంటి పూజలు చేస్తున్నారు. కోడిని బలిస్తున్నారు ఇప్పుడు, అంత మంచి జరగాలని. ఇప్పసారా ఇప్ప చెట్టు కింద ఇప్పసారా పోస్తారు కంపల్సరీ, అది కూడా ఇవ్వాల్సిందే పుంజుతో పాటు. పూజారి కంపల్సరీ తాగాలి. చెట్టుకిచ్చేసి ఇప్ప చెట్టుకిచ్చేసి మిత్రం చెట్టుకిచ్చేసి ఆయన కూడా తాగాలి కొంచెం ఇప్ప సారా, దాని నుంచి వచ్చిన సారనే కాబట్టి మంచి జరుగుద్ది అనేసి మా గ్రామస్తులు నమ్ముతారు. ఇప్ప చెట్టు కొమ్మని కూడా వేస్తారు, నాటుతారు. ఇక్కడ చేసే ప్రాసెస్ కొంచెం ఉంటుంది, దాన్ని కోరుసుకుని అంటారు. పసుపు కొమ్ము పచ్చిది కంపల్సరీ ఉండాలా ఈ ప్రాసెస్లో. ఓకే ఓకే, ఎండిదైనా పర్లేదా? ఓకే, కానీ ఇప్పుడు పచ్చిది దొరికింది, పచ్చిది పట్టుకొచ్చేసారు. దీనికి కావాల్సిన పదార్థాలు, ఈ కోరుసుకుడు పద్ధతికి కావాల్సిన పదార్థాలు: గుడ్డు, కొబ్బరికాయ, ఇంకా అగరబత్తి పుల్లలు, ముత్యాలమ్మ చెట్టు, ఇప్ప చెట్టు కొమ్మ ఒకటి, అండ్ పసుపు కొమ్ము, దారం. వేటకెళ్ళడానికి అంత సక్రమంగా జరగాలని, ఊరికి మంచి జరగాలని, ఏ హర్షం జరగకూడదని, ఏ రోగం ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకూడదనేసి కోరుకొని ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు పెద్ద మనుషులు. తీసి బయటనా అత్త తొందర పరకు బేలనా మూడు సార్కి ఏమైంది చాలా గుండి చిన్నదే కొట్టి మళ్ళీ అగే బాటి మళ్ళీ చాలా గుడ్డును కూడా పోయాల్సిందే. 3 చోట్ల మెడిపి ప్రాసెస్ లో కంపల్సరీ గుడ్డు కూడా ఉండాలి. అలాగే బాటి మొదలు వాటి వేట దొరకాలి, వేట దొరకాలి, పెద్ద వేట దొరకాలి. ఇప్పుడు వేటకి వెళ్తున్నారు.
ఏరు వార్దొచ్చి నా చూడే వేటను మేళలో ఇలా ఇలా అయింది అక్క ఇది అయిపోయిందా కోరుసుకుడు ఓకే ఇప్పుడు వేటకి వెళ్ళొచ్చు అనమాట గ్రామస్తులంతా వేటకి వెళ్ళడానికి ఇప్పుడు అర్హత దొరికింది ఈ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి కోరుసుకుడు ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ ముత్యాలం చెట్టు కాడ ఇవ్వడానికి ఇచ్చిన సారా కూడా పెద్ద మనుషులు కొంచెం కొంచెం తాగుతారు అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా పెద్ద మనుషులంతా సారా తాగాల్సిందే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే అది కూడా అలవాటు లేని బలవంతం ఏం లేదు పటేల్ గారు తాగుతున్నారు ఇప్పుడు సారా ఇప్పుడు సారా చూసారా ఇప్ప చెట్టుని ఎందుకు ముత్యాలం చెట్టు కింద పెడతాము దీని నుంచి నీడనిస్తుంది ఫలాన్ని ఇస్తుంది అది ఆయుర్వేదిక్ కింద యూజ్ చేసుకుంటాం ఆ కాయని పువ్వునిస్తుంది ఆ పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్ప పువ్వు దాన్ని వేయించుకొని తింటారు ఇంకా మెడిసిన్స్ కోసం కూడా యూజ్ చేస్తారు అండ్ సారాను కూడా ఇస్తుంది అంటే తయారు చేస్తారు అన్నమాట అది నేచురల్ సారా అందులో ఏమీ ప్రాబ్లం ఉండదు తాగితే జనాలు మా గ్రామస్తులంతా నేచురల్గా ఏమీ యాడ్ చేయకుండా తయారు చేస్తారు దానివల్ల అది మంచిది అవుతుంది చెడుది కాదు బయట అమ్మే ఆల్కహాల్ కన్నా ఇది మంచిది ఆరోగ్యానికి సోలాలు పోయడం అంటారు దీన్ని కాలం ఎలా ఉందో తెలిసిపోద్ది ఇప్పుడు మా వాళ్ళకి వర్షాలు పడతాయా పడవా అనేది మా వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోద్ది దీన్ని బట్టి మా వాళ్ళు వ్యవసాయం ఎంత భారీ మొత్తంలో చేయాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తారు అన్నమాట అది మా వాళ్ళ నమ్మకం గ్రామస్తుల నమ్మకం రోండి కార్తీనా తేలింది ఇప్పుడు ఏంటి తేలితే నాకు తెలియవు కార్ తెలియదు ఇప్పుడు తెలుసుకుంటా నెక్స్ట్ ఇప్పుడు కత్తెర మునిగింది ఒకటి తేలింది మృగశీలనా రోగశీల విడివిడిగా ఉంటే బాగుంది నెక్స్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఆరుద్ర ఇవి కూడా తేలినాయి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పెద్ద పూసేనా పెద్ద పూసలా రెండు కూడా తేలినాయి చిన్న పూసలా చిన్న పూసలు ఓకే ఇవన్నీ కార్తెలు సీజన్ ఇవి కూడా తేలినాయి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అసలేరు కార్తెనా అసలేరు కార్తె రెండు మునిగినాయి ఓకే ఇప్పుడు అక్కడ కార్తెకి ఇప్పుడు దేని గురించి ఇప్పుడు రెండు ఒకేసారి మునిగినాయి అంటే ఇప్పుడు మంచి జరిగినట్టు అసలేరు అంటే అదే సీజన్ వర్షాలు వస్తాయినా ఓకే వర్షాలకే ఇది ఇప్పుడేంటి చిత్త కార్తె
ఒకటి మునిగింది, ఒకటి తేలింది. అస్తంభిస్తం. ఆదివాసి తేలినాయి. అయ్యా మీరు తప్పుడు వాడతారా? బెస్త లాస్ట్ ఒకటి అయిపోయింది. ఓకే, ఈ కూడా తేలినాయి. ఈ కార్తె కూడా తేలింది. నెక్స్ట్ ఆది కాలమా? ఆదివ కాలమా? లాస్ట్ ఇది ఆదివాసుల కాలం. ఆది కాలం మరి లాస్ట్ వరడనా ఇంకో కార్తె బాగా కలుపుకొని ఈ వాటర్ దీన్ని బాగా కలుపుకొని ఈ పువ్వుని ఆ వాటర్ లో కలుపుకొని తాగుతారు. కాదు, ఇప్పుడు ఏమైంది, సీజన్స్ ఎలా ఉన్నాయనేది తెలియలేగా, చెప్పలే కదా. చెప్తారా? ఇలా 12 కార్తెలు అనమాట. ఏ సీజన్ లో ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం ఈ ప్రాసెస్. గంగం ముద్ద ఇది 12వది. ఓకే, అది నలుగులే కానీ వాటి వాళ్ళ వాటి నలుగు కానీ నలగవలే కానీ గంగా బాబు. ఓకే, వర్షాలు పుల్లుగా వస్తాయా? ఓకే, పుల్లుగా వస్తాయి. కంపల్సరీ వర్షాలు వస్తాయి అన్నమాట. ఇగో పట్టుకొని అప్పుడు ఈ నీళ్ళని తాగాల, ఈ వాటర్ తాగుతారు అన్నమాట. ఏం కళ్ళు ఇది? ఏం కళ్ళు అంటారు చెప్పండి అన్న, ఏం కళ్ళు అంటారు దీన్ని? పొక్క కళ్ళు ఇదే. దీన్ని పొక్క కళ్ళు కింద పరిగణించి తాగుతారు అన్నమాట, మంచి జరగాలని. ఈ సంవత్సరం పొక్క కళ్ళు ఇదే మొదటి కళ్ళు. ఇది మొట్టమొదటి ఈ సంవత్సరం కొత్త కళ్ళు అన్నమాట. కొత్త పువ్వుతో చేసిన కొత్త కళ్ళు మొట్టమొదటి ఇది. తర్వాత మనం వండుకొని చేస్తారులే, అది వేరే ప్రాసెస్ ఉంటది. ప్రజెంట్ దీన్ని కళ్ళు కింద పరిగణించి తాగుతారు మంచి జరగాలని. ఎక్కువ అయిపోయిందా? అట్లా 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 ఆడుకుంటారు, అట్లా చేస్తారు.
ఇప్పుడు ఇక్కడ ఇప్పు పువ్వు ఏపుతున్నారు. దేనికోసం? ఫస్ట్ వచ్చే పంట ఇప్పుడు వేపుకొని ముచ్చలమ్మ కడతాం. ఇది ఫస్ట్ వచ్చే పంట కదా. అవును, ఫస్ట్ వచ్చిన తర్వాత తర్వాత దోమలు కనేసి, ఎందుకంటే ఆ దోమలు కొడితే మనకి రోగాలు వస్తాయి కాబట్టి మలేరియా, డెంగ్యూ ఇలాంటివి వస్తాయి. రాకుండా ఉండడం కోసం ఇంకో ప్రాసెస్ చేస్తారు. ఊరంతా క్షేమంగా మంచిగా ఉండడం కోసం, ఏ రోగం లేకుండా. ఓకే ఓకే, మంచి స్మెల్ వస్తున్నాయి కదా, తినబుద్ధి అవుతుంది. కొత్తది కదా, కొత్త పువ్వు కదా, తినబుద్ధి అవుతుంది. మూటాలు చేస్తున్నారా? ఇది దేనికోసం ఇప్పుడు చేసేది? కొమ్మలు కట్టేది. ఆడవాళ్ళు వచ్చి ఇస్తారు. గామనికి ఇది గామ చెట్టుకా? ఈ చెట్టు ముత్యాలమ్మ చెట్టు, ముత్యాలమ్మ చెట్టుకి కడతారు. నాకు ఇచ్చిన కోడిని దాని యొక్క పేగుల్ని చెట్టు చుట్టూ కడతారు అనమాట. ఆడవాళ్ళు వచ్చి ఇప్పుతారు. ఆడవాళ్ళు వచ్చి ఇప్పుతారు అవి. ఓకే, అక్కడ పెడతారు, ముత్యాలమ్మ చెట్టు కాడ పెడతారు. ఈ కార్జన్ని ఫస్ట్ కాల్స్తున్నారు. కార్జన్ని ఇందాక బలిచ్చిన కోడి యొక్క కార్జన్ని ఇప్పుడు కాల్స్తున్నారు. నైవేద్యం కింద ఇస్తారు. ఓకే ఓకే, నైవేద్యం కింద ఇస్తారా? ఓకే, పెడతారు అక్కడ. ఇందాక ముత్యాలమ్మ చెట్టుకి ఇచ్చిన పుంజు రెడీ అయిపోతుంది కర్రీకి. దీన్ని కూడా వండుకొని తినేస్తారు. ఇప్పుడు ఇప్పుడు పోడు నరకడానికి వచ్చారా మీరు? దిబ్బేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు భూమి సాగు చేయడానికి వెళ్ళినప్పుడు అడవిలో కూడా దోమ కూడా కరవకుండా ఉండడం కోసం ఉంటాయి. ఓకే ఓకే, ఊర్లో కానీ పొలంలో కానీ మనం ఎక్కడున్నా కూడా దోమలు కరవకూడదు, ఏ రోగం రాకూడదు, మలేరియా, ఈ డెంగ్యూ ఇటువంటి జ్వరాలు ఏమీ రాకుండా ఉండడం కోసం కరువుకోకుండా ఉండాలనేసి ఈ ప్రాసెస్ చేస్తారనమాట. ఎవరైనా గుడ్డోడా ఏ కళ్ళు మూసుకొని ఇది చేస్తున్నాడు ఏంటి? దోమలు రాకుండా ఉండడం కోసం, దోమలు పడవకుండా. ఓకే ఓకే ఓకే, దోమలు కుట్టకుండా ఇట్లా ఒక తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే కళ్ళు లేని వాళ్ళకి కూడా దోమలు కనబడవు కాబట్టి అవి కుట్టకూడదని ఉద్దేశంతో ఈ పద్ధతి చేస్తున్నారు. ఈ ఆచారం మా ఆచారం ప్రకారం ఇప్పుడు ఆయన ఒక అందుడి కింద లెక్క చేసుకున్నారు. అందుడి కింద అయితేనే కుట్టవంట. ఎందుకంటే ఆయనకి దోమలు కనబడవు కదా, వస్తున్నాయా అనేది కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా కుట్టకూడదు, ఎటువంటి ఇది జరగకూడదు అనేది దీని యొక్క అర్థం. కాలేదు, తొందరగా వంట చేయాలా, కనబడట్లేదు. ఇందాక ముత్యాలమ్మకి ఇచ్చినటువంటి కోడిపుంజు యొక్క పేగుల్ని ఇట్లా మూటలా కట్టుకొని చెట్టు చుట్టూ కడతారనమాట. దీన్ని వచ్చేసి ఆడోళ్ళు ఇప్పుతారు, లేడీస్ వచ్చేసి ఇప్పుతారు. ఇది కూడా తీయాలి. ఊపుతారా ఏంటి నెక్స్ట్? అది పిట్టలు ఇవన్నీ వస్తాయి బెడకోకుండా. ఓకే ఓకే, పిట్టలు ఉరకడం కోసమా?
ఏంది పోసేసారా ఇక్కడే పోసేసారా? ఇవి తిప్పేసి అక్కడ పెద్ద మనిషి గారు ఇందాక అట్లా చేశారు కదా అవ్వు అని, ఎందుకు అట్లా చేశారు చెప్పండి? అదా పోడు కొట్టి మందాలు కాల్చి దూకేది. ఆహా, ఓకే ఓకే, అదా పని చేస్తాం కదా ఇప్పుడు, అవన్నీ పనులు చేస్తాం. అవునవునవును, పెట్టి పొడు కాల్చాము. అవునవును, బెల్లం తేలేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? అట్టే పని చేసేయడమే, ఇక ఆకలితో చేయడమే. పోడు కాల్చుకొని వచ్చా. ఓకే ఓకే, ఇది దానికి అర్థం. ఇప్పుడు ఆ పని చేశారన్నమాట. ఓకే ఓకే, దింపినా ముత్యాలమ్మ చెట్టుకి ఇచ్చినటువంటి పుంజుని ఇప్పుడు కూర చేసుకొని గ్రామస్తులు అందరూ కలిసి తింటారు, డిన్నర్ చేస్తారు. మనిషికో ముక్కైనా పర్లే, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అందుతుంది అనమాట. మనిషికో ముక్కైనా తింటారు, మంచిది అట్లా తింటే. ఉడుకుతుంది కూర, పుంజు, కోడి పుంజు, నాటు కోడి పుంజు. ఇందాక ముత్యాలమ్మ చెట్టుకి ఇచ్చినటువంటి నాటు కోడి పుంజు ఇప్పుడు వండుకొని మనిషికో ముక్క తింటారు. ఇందాక వేయించినటువంటి ఇప్ప పువ్వు, అది కూడా చెట్టు చుట్టూ కొమ్మలకి కడతారు. ఇందాక మనం ముత్యాలమ్మ చెట్టు కొమ్మలకి కడతారు. ఇందాక మనం ముత్యాలమ్మ చెట్టుకి ఇచ్చినటువంటి పుంజు యొక్క కోడి ప్రేగుల్ని ఎట్లయితే కట్టారో అదే విధంగా వీటిని కూడా కడతారు. ఆడలు వచ్చేసి ఇప్పుతారు. ఏం చేస్తారు? వాటిని ఇప్పేసి, అవునా, వాళ్ళు వాటిని శుభ్రం చేసుకొని ఇవి అండ్ ఆ పేగుల్ని కూడా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వండుకొని తింటారు. బాగుంది. పేగుల్ని పడేస్తారా? అవి కూడా తింటారు. పేగులు తప్పేముంది, నాటుకోది క్లీన్ చేసుకోవచ్చు. అవును, వాళ్ళ ఇష్టం, వాళ్ళు తినాలనుకుంటే తింటారు. ఇదైతే కంపల్సరీ తింటారు అనమాట. చాలా మంచిగా ఉంటాయి. కొత్త ఇప్ప పువ్వు నేను తినొచ్చా? తినకూడదేమో, నేను అబ్బాయినే కదా, తినొచ్చా? టేస్ట్ చూస్తాను నేను ఒకటి. ఏం కాదు కదా, తినొచ్చు కదా. మనం తిన్న తర్వాతనే ఆడోళ్ళు తినేది కదా. ఆల్రెడీ రథం తాగేసి, అవును కదా, ఇందాక తాగేసినాం. పూజారిగా తింటున్నారు. చాలా బాగుంటాయి, టేస్ట్ సూపర్ ఉంది. కొత్త పువ్వు కదా. ఇప్పుడు మనోడు ఇప్ప పువ్వు యొక్క మూటని కడుతున్నాడు చెట్టు చుట్టూ. ఇంత కోడి పేగులను కట్టారు, ఇప్పుడు ఇప్ప పువ్వును కడుతున్నాడు. ఇప్పుడు ఇందాక ముత్యాలమ్మ చెట్టుకి ఇచ్చినటువంటి పుంజు యొక్క ఆ లివర్ని కాల్చారు. కాల్చి ఇప్పుడు దీనికి ఈ చెట్టుకి నైవేద్యం కింద ఇస్తారు, పెడతారు అన్నమాట. ఇప్పుడు వేటకి అన్న మీరేనా వెళ్ళేది వేటకి? ఓకే, ఇప్పుడు అవి పట్టుకొని వెళ్ళాలా? ఓకే, మీరు ఆల్రెడీ నైవేద్యం ఇచ్చేసారా దానికి? లివర్ అవన్నీ పరువు అంటారు. వాగడ్డు ఉంది కదా, ఏ అడ్డంకులు రాకూడదు, ఏం జరగకూడదు, ఎవరికి ఏం జరగకూడదు అనేసి వేటకి వెళ్తారు. ఓకే, బియ్యం అవన్నీ పసుపు కుంకుమతో కలిపిన బియ్యాన్ని చల్లి ఇటు చల్లేసి వెళ్తారు.
రెడీ అయిపోయింది ఇందాక ముత్తలం చెట్టుకి ఇచ్చినటువంటి కోడి పుంజు యొక్క కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనిషి కొంచెం ముక్క తింటారనమాట. మనిషి కొంచెం వచ్చినంతే, మనిషికి కొంచెమైనా తినాలి, మంచిదంట. ఒకటి రాని రెండు రాని కంపల్సరీ తినాలి, చిన్న ముక్కన్న మంచిది. మంచి రౌండ్ ఇంకుదా నన్ను తీస్తా ప్రశాంతంగా తొలుతుంది. అది ప్రత్యేకంగా వాడిదా నా వీడియో తిన వేరే ఒక్కొక్కడైనా ఏం కాదు, అందాలి అందరికి. ఒక్కొక్కటి వేయండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. పెద్ద మనుషులు తింటేనే తింటారంట. పెద్ద మనుషులు మీకోసం వెయిటింగ్. అట్లానా? ఏంట్రా పెద్ద బ్యాగే పట్టిండు వేటకి. ఏకంగా నీ సంసారాన్ని తీసుకెళ్ళిపోతున్నావారా వేటకి? ఏరా బ్యాగ్ తీరా చూద్దాం ఏమేమి ఉన్నాయో. పక్కన పెట్టిరా, అట్లా తీయవా? నీళ్ళ బాటిల్లా? మంచి బ్యాగు అసలు భలే ఉంది. చుక్కయ్యా సరపరవే నీకు? ఓకే, పొగాయి పడుతున్నా. ఎలా ఉంది కూర? సూపర్ ఉందా? రుచిగా ఉంటుంది. అరే చిందు ಮಾಡುತ್ತಾ రామసింహాలు ఇప్పుడు వేటకి రెడీ అయినాయి. కొంచెం కొంచెం పుచ్చుకుంటున్నారు మా ఊళ్ళు. ఉప్పసార నేచురల్గా తయారు చేసినటువంటి ఉప్పచారని కొంచెం కొంచెం పుచ్చుకొని అడవికి వెళ్తారు అనమాట. అదే వేటకి వెళ్తారు. ఏంట్రా మాయ కట్ట బక్కులు కూడా వేసేస్తారా? నేను ఇక్కడ అంది సీతుండే. తడిచిపోయింది. వేటకి రెడీ అవుతున్నాం. మా గ్రామ సింహాలు రెడీ అయిపోయినాయి. కంపల్సరీ ఈరోజు పెద్ద వేటనే పట్టుకొస్తాయి. బొట్లు కూడా పెట్టుకుంటున్నాయి చక్కగా. కంపల్సరీ సాధించాల్సిందే. ఇప్పుడు గ్రామస్తులందరూ ముత్తలం చెట్టు కాడ వేటకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని సాగనమ్మడానికి ఇప్పుడు ఒక ప్రాసెస్ జరుగుద్ది. ఊరి పెద్ద మనుషులు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. కానీ లేకపోతే
అదే వేట కచ్చోద్దా ఆయన దండ వేట రేపు వేట తెలిసేది దండ దానికే మందవాళ్ళు సాల్ సైకే మందవాళ్ళు బేలాడదు వాళ్ళు బేలాడకి వేట దొరికితే ఎలా పడితే వేట దొరుకుద్ది మనకి అవి కత్తిరలాగా పడితే కంపల్సరీ వేట దొరుకుద్ది అని మా యొక్క నమ్మకం. మళ్ళీ తేలిపోయింది. ఇలా కత్తిరలాగా పడితే కంపల్సరీ వేట దొరుకుద్ది అనేది మా గ్రామస్తుల యొక్క నమ్మకం, మా గిరిజనుల నమ్మకం. ఓకే ఓకే ఇలా పడ్డది వేట కంపల్సరీ దొరుకుద్ది అని మా ఆదివాసుల యొక్క నమ్మకం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద మనుషులు మా యొక్క వేటకు వెళ్ళటకు గుమ్మిగూడినటువంటి గ్రామస్తుల్ని సాగనంపుతారు. మంచిగా వెళ్ళి కంపల్సరీ ఒక వేటతోటి రండి. వేటకి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు పూజారి గ్రామస్తుల్ని. వేటకి రెడీనా? ఓకే, వేటకి రెడీ అయ్యారు బరిసెలు తీసుకొని. ఓకే, క్షమంగా వెళ్ళి లాభంగా రండి. ఇవాళ వేట అవ్వాల్సిందే. వేటకి వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వరకు వేట చేసి వస్తారు. అరే ఏదైనా వస్తువులు పడుకున్నట్టున్నాడా అండి గొడ్డలు గిట్ట ఇచ్చాడు